జై శ్రీరామ్, జై గణేష. మనం మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్లలోని గణపతి విగ్రహాల తయారీ షెడ్‌లకెళ్ళి ఏ విధమైనవి మోడల్స్ ఉన్నాయి, ఏంటి అవన్నీ చూసొద్దాం పదండి. మన జడ్చర్ల బస్ స్టాండ్‌లోంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఈ విగ్రహాలు చేసే మండపాలు ఉంటాయి. ఇది మనకి జడ్చర్ల టు మహబూబ్‌నగర్ వెళ్ళే రోడ్ అండి. ఇది జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ రోడ్డుకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక యూటర్న్ తీసుకున్న తర్వాత లోపలికి రావాలి. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈ అశోక్ నగర్ అనేది మనకు ఆర్చ్ కనబడుద్ది. ఆర్చ్ నుంచి మనం కిందకి దిగాలి. చూడండి, ఈ ఆర్చ్ నుంచి చూడండి రోడ్డు మనకి ఎంత దూరం ఉండదో, జస్ట్ స్ట్రైట్. ఇప్పుడు మనం మండపాల లోపలికి వెళ్తే మనం చూడండి విగ్రహాల మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి. మనము ఎపిసోడ్ వైజ్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మోడల్లో మన విఘ్నేశ్వర స్వామి మహారాజా స్టైల్లో కూర్చొని ఉంటారు. వెనకాల వచ్చేసేసి మనకి బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కిందన మన విఘ్నేశ్వర స్వామి కిందన వెలుక ఉంటుంది. చూడండి, బ్యాక్ డ్రాప్లో వచ్చేసేసి మనకి అటు ఇటు హంస బ్యాక్ డ్రాప్ ఇచ్చారు. హంస బ్యాక్ డ్రాప్లో మనము ఒక సింహాసనంపై కూర్చుని ఉంటారు విఘ్నేశ్వర స్వామి. కిరీటం పైన కూడా హంస ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. తర్వాత ఇది కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసేసి మనకి విఘ్నేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గా మనం విఘ్నేశ్వర స్వామి కిరీటము పైన కిరీటంలో హంసలు సేమ్ అంతా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి మన ముష్కరాజు మీద కూర్చుని, ముష్కరాజు వాహనం కాబట్టి ముష్కరాజు మీద కూర్చుని ఉంటారు మన విఘ్నేశ్వర స్వామి. ఇది ఒక మోడలు. నెక్స్ట్ మోడల్ వచ్చేసేసి మనకి సేమ్ ఇదే టైప్ ఉంటుంది. సేమ్ ముష్కరాజు మీద కూర్చుంటారు. బట్ దీనికైతే బ్యాక్ డ్రాప్ వస్తుందంట. బ్యాక్ డ్రాప్ మనకి సన్ టైప్ కానీ ఏదైనా ఇస్తారు. సేమ్ మన ముష్కరాజు మీద కూర్చుని ఉంటారు మన స్వామి. చూడండి ముష్కరాజు ఎంత బాగుందో. ఇవన్నీ అదే మోడల్స్ మనకి. ఈ 2 మోడల్స్. ఇది ఒక మోడల్ అండి. ఈ మోడల్ వెనకాల వచ్చేసి మనకి సన్ టైప్లో బ్యాక్ డ్రాప్ ఇస్తారు. మన విఘ్నేశ్వర స్వామి వచ్చేసి నార్మల్ మహారాజాస్ టైప్లో కూర్చొని ఉంటారు. ఈ పక్కన సింహాసనం కింద మాత్రం మనకు ముష్కరాజు సింహాసనం కింద కూర్చున్నట్టు ఇచ్చారండి ఈ మోడల్కి. చూడండి ఎంత బాగుందో ఈ మోడల్. అదేవిధంగా ఈ మోడల్ మనము దూరం నుంచి చూస్తే చూడండి, ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి పెయింటింగ్ లేవు. జస్ట్ మనకి అచ్చుల నుంచి తీసేసి జస్ట్ వైట్ పెయింట్ వేసేసి ఉన్నాయి. మనకి కలర్ అనేది వేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎవరైనా ముందుగా వచ్చారంటే వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ని బట్టి వాళ్ళకి కలర్ వేస్తారు. ముందుగా ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారు. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. చూడండి మనకి ముష్కరాజు మన సింహాసనం కింద ఉంది. నీట్గా చూడండి మనకి ముష్కరాజు ఎంత నీట్గా ఇచ్చారో ఫినిషింగ్ కూడా. ఆ పెయింటింగ్లో ఇంకా బాగా వస్తుంది. ఇది ఇంకొకటి మనకి ఈ బ్యాక్ డ్రాప్లో వచ్చేసేసి మనకి ఈ మొత్తం ఈ మోడల్లో మనకి గజరాజు మీద మన విఘ్నేశ్వర స్వామి కూర్చున్నట్టు ఈ మోడల్ ఉంటుందండి. అటు ఇటు సింహాసనం కింద గజరాజు, బ్యాక్ డ్రాప్లో కూడా మనకి గజరాజు ఉంటారు. మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి చూడండి కిరీటము ఫినిషింగ్ అంతా బాగుంటుంది. అయితే ఈ మోడల్లో వచ్చేసి మనకి విఘ్నేశ్వర స్వామి మన గజరాజు పైన కూర్చొని ఉంటాడు. అటు ఒక గజరాజు, ఇటు ఒక గజరాజు. బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్లో కూడా చూడండి, అక్కడ మీకు బ్యాక్ డ్రాప్లో కూడా గజరాజుని ఇచ్చారు. గజరాజు ఫినిషింగ్ కూడా చాలామంది హోము. చూడండి మనకి విఘ్నేశ్వర స్వామి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చినాయో. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ బట్టి మారుతుంది. ఇదొక మోడల్ అండి. ఈ మోడల్ వచ్చేసి బ్యాక్ సైడ్ హంసలు, ఓము, మన నెక్స్ట్ మహారాజా టైప్లో మన విఘ్నేశ్వర స్వామి ఈ మోడల్. ఇదొక మోడల్ అండి. ఈ మోడల్ కూడా సేమ్ అంతే, మన ఇందాక చూసిన మోడల్ టైపే. ముష్కరాజు అంటే ఇది డిఫరెంట్, బట్ కలర్ అనేది వేరియేషన్ చేపిస్తూ ఉంటారు. విఘ్నేశ్వర స్వామి మన ముష్కరాజు మీద కూర్చుని ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ మోడల్. నెక్స్ట్ ఈ మోడల్లో కూడా సేమ్ చూడండి అంతే, సేమ్ అన్ని మోడల్ ఉంటాయి. ఒకే విగ్రహాల మోడల్ 2-3 ఉంటాయి. మన కలర్ కాంబినేషన్ ఉంటుంది. నేను చూసిన ఈ విగ్రహం అయితే చాలా హైలైట్లో ఉందండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విగ్రహం, పెద్ద షెడ్యూల్లో చేసుకోవడం ఉంటుంది. మనకి ఇది కలర్ కాంబినేషన్, కలర్ అన్నీ వేసిన తర్వాత మన మండపాల్లో పెడితే మన మండపానికి ఒక పెద్ద హైలైట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి మన గణపతితో పాటు మనకి బంబం భోలేనాథ్ మహాశివుడు కూడా విఘ్నేశ్వర స్వామి పక్కన ఉంటాడు. చూడండి విఘ్నేశ్వర స్వామి పక్కనే మనకి పైనమ్మో మన మూషికాసురునిచ్చారు. ఇక్కడ చూడండి మన మహాశివుడు బంబం భోలేనాథ్ ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. నాగంపాము, గజ చర్మము, కిందన వచ్చేసేసి మనకి నందీశ్వరుడు మన విఘ్నేశ్వర స్వామి ఒక సీట్లో ఒక సింహాసనంలో కూర్చుంటే ఆ పక్కన మహాశివుడు, పైన వెలుక, కిందన వచ్చేసేసి శివుడి యొక్క వాహనం నంది. చూడండి మా విఘ్నేశ్వర స్వామి ఎంత నీట్గా ఉందో. చూడండి గణపతి కూడా పైన ఉంది. గణపతి చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. పంచ కిందన
ఆ సీటు సింహాసనము నీట్గా ఎంత బాగా ఫినిషింగ్ ఉందో చూడండి. ఆ పైన వచ్చేసేసి మూషికాసురుడు మనకి గణపతి యొక్క వాహనం ముష్కుడు. అలాగే ఈ ఈ ఈ మోడల్లో మనకు గణపతి యొక్క వాహనం ముష్కరుడు కూడా కవర్ అయ్యాడు. అలాగే మన భోలేనాథ్ యొక్క వాహనం నందీశ్వరుడు కూడా కవర్ అయ్యారండి. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా పెద్ద మోడల్. ఇది ఇంకొక మోడల్ అండి. ఇది మనకి ముంబై స్టైల్లో ఉండే మోడల్. ఇది బ్యాక్ డ్రైవ్ సన్ టైప్ ఉంటుంది. మనకి ముంబై స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ దానికి కొంచెం ఫినిషింగ్ అదే సిట్టింగ్ వాహనం ఏం చేశారంటే మనకి మూషికుడిని వాహనం కింద వేశాడు. మూషికుడు మనకి ఏంటంటే మనకి విఘ్నేశ్వర స్వామికి ఇష్టమైన ఉండ్రాలు పట్టుకున్నట్టు వేసి ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సన్ బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఆ సన్ బ్యాక్ డ్రాప్ పెయింటింగ్ వస్తుంది. ఇది ఇప్పుడే జస్ట్ హ్యాండ్స్ అనేది ఫిట్ చేశారు. ఇప్పటి వరకు హ్యాండ్స్ ఫిట్ చేయలేదు, ఇప్పుడైతే హ్యాండ్స్ ఫిట్ చేశారు. దీనికి కూడా మనకి 2-3 మోడల్స్ ఉన్నవి. వీటికి మళ్ళీ కలర్ కాంబినేషన్స్ అవి ఇవి చూడండి. ముష్కాసుడు ఎంత బాగుందో, ఆ డిజైనింగ్, ఆ క్లాత్, కింద లడ్డు. ఇది ఇంకొక టైప్. ఇది కూడా అంతే మన ముంబై స్టైల్ గణపతి అండి. ఇది కూడా సేమ్ హ్యాండ్స్ ఇప్పుడే ఫిట్ చేశారు. ఇక్కడైతే మనకి సింహాసనం కింద మనకి ఇవి నెమళ్ళు మనకు గజర నెమళ్ళు వేసి హంసలో నెమళ్ళు వేసేసి గజరాజులు సింహాసనం కింద హంసలు వేసేసారండి. జస్ట్ మనకి ముంబై స్టైల్లో ఉండి సింహాసనంలో కూర్చున్నట్టు ఉంటుంది ఇక్కడ విఘ్నేశ్వర స్వామి. బ్యాక్ డ్రాప్ కిరీటంలో చూడండి మనకి నీట్గా హంసల్ని అరేంజ్ చేశారు. అవి మనకి జ్యువెలరీస్ కానీ ఆ పంచ కానీ మంచి నీట్గా మంచి ఎంత ఫినిషింగ్ బాగుందో చూడండి. హ్యాండ్స్ అయితే ఇప్పుడే ఫిట్ చేశారు. నెక్స్ట్ మోడల్ వచ్చేసేసి మనకు ముంబై స్టైల్లో ఉందని చూడండి విఘ్నేశ్వర స్వామి. ఈ విఘ్నేశ్వర స్వామికి బ్యాక్ డ్రాప్ ఏముండదు. జస్ట్ నార్మల్గా ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటారు. ఈ సింహాసనం కింద మాత్రము అటు ఇటు హంసలు ఉంటాయి. కిందన చూడండి ఒక పీఠం ఉంటుంది, పీఠం పైన సింహాసనం, ఆ పంచ అవి చూడండి. హ్యాండ్స్ అయితే జస్ట్ రీసెంట్గానే ఫిట్ చేశారు హ్యాండ్స్ అవన్నీ. ఇదొక మోడల్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇదే విధంగా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ మనం నెక్స్ట్ మిగతా ఎపిసోడ్లో కవర్ చేద్దాము. మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జై హింద్, జై శ్రీరామ్, జై గణేష. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.